హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికీ సరికొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయక్కర్లేదు. మీకు శాలరీ కూడా దాదాపు 30,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా అయితే ఇస్తారు. అలాగే మెడికల్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా, డిప్లొమా చేసినా, ఐటీఐ పాస్ అయినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. లేటెస్ట్‌గా 2025కి సంబంధించి లేటెస్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఇది హైదరాబాద్‌లో ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కేటగిరీకి సంబంధించిన సంస్థ అనమాట. సో, దీంట్లో నుంచి అయితే మీకు రావడం జరిగింది. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సిఎంఈటి అనే సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఇదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద అయితే రావడం జరుగుతుంది. అది కూడా మన హైదరాబాద్కి సంబంధించిన సంస్థ అనమాట. సో, వీళ్ళైతే డిఫరెంట్ కేటగిరీస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. డిఫరెంట్ పొజిషన్స్కి అయితే వీళ్ళు జాబ్స్ అనేవి అవైలబుల్గా అయితే ఇవ్వడం జరిగింది. సీనియర్ ఇన్ఛార్జ్ అని, సీనియర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ అని, అనలిస్ట్ అని, ఆపరేటర్ గ్రేడర్ అని, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రీషియన్ అని చెప్పి, తర్వాత ఆపరేటర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని చెప్పి, మెకానికల్ మెయింటెనెన్స్ అని చెప్పి, సేఫ్టీ ఇన్ఛార్జ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఎగ్జామినేషన్ మీరు రాయక్కర్లేదు. డైరెక్ట్గా మీరైతే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, మీరు ఇక్కడ సీనియర్ ఇన్ఛార్జ్ నుంచి షిఫ్ట్ ఇన్ఛార్జ్ వరకు మీకైతే ఇంటర్వ్యూ అనేది 21 జనవరి నాడైతే ఉండడం జరుగుతుంది. మీకు ఇక్కడ 9 కల్లా అయితే మీరు ఆఫీస్లో అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఆపరేటర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2కి సంబంధించి అయితే 21 జనవరిని అయితే కూడా, కాకపోతే టైమింగ్స్ అయితే వేరీగా ఉన్నాయి. ఆపరేటర్ గ్రేడ్ 1కి అయితే మధ్యాహ్నం అయితే మీకు ఉంటుంది అనమాట 12 కల్లా. సో, తర్వాత గ్రేడ్ 2కి అయితే మార్నింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇన్స్ట్రుమెంటేషన్ స్టాఫ్ నుంచి ఆపరేటర్ గ్రేడ్ 2 నుంచి వరకు అయితే మనకి 23 జనవరి నాడైతే ఉండడం జరుగుతుంది ఈ రెండిట్లకి. తర్వాత పైన ఎలక్ట్రీషియన్, షిఫ్ట్ ఇన్ఛార్జ్ వీటికి అయితే 22 జనవరి. ఇవన్నీ చూసుకుని అయితే మీరు ఆ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి టైమింగ్ ప్రకారం. తర్వాత ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. సో, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి. ఒకవేళ ఎక్కువ మంది కనుక మీకు కనుక ఈ జాబ్కి అప్లై చేసినట్లయితే అప్పుడు మాత్రమే మీకైతే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ కూడా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళకి సంబంధించిన ఆఫీస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో, అక్కడ ఈ టైమింగ్స్లో అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే మనకి 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 ఇయర్స్ ఇంకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రకారం మీకైతే జాబ్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో, బేసిక్ పే కాకుండా 27% హెచ్ఆర్ఏ కూడా అయితే మీకు ఇస్తారనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి 30% వరకు. తర్వాత ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అయితే మీకు 3% వరకు బేసిక్ శాలరీ పే మీద మీకు ఇంక్రిమెంట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత డిఫరెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో, వాళ్ళకి సంబంధించి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఫోటో కాపీస్, వాళ్ళ సర్టిఫికేషన్ జిరాక్సెస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని అయితే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో, వాళ్ళందరూ డైరెక్ట్గా ఇక్కడ మనకి సిఎంఈటి హైదరాబాద్ ఏదైతే చర్లపల్లిలో ఉందో సో, అక్కడికైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో, వీళ్ళకి బస్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, అవన్నీ చూసుకుని మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే మీరైతే వీళ్ళకి అయితే కాల్ చేసుకోవచ్చు అనమాట. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు. సో, మీరైతే ఇది డౌన్లోడ్ చేసుకుని ఇదంతా ఫిల్అప్ చేసి మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు
అన్ని డీటెయిల్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. సో మీరు అది క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ చేసుకుని అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించి మనకి జాబ్స్‌కి సంబంధించి ఏమేమి క్వాలిఫికేషన్‌తో అయితే ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో, మనకిక్కడ ఎలక్ట్రీషియన్ అని చెప్తుంది. దీనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. డిప్లొమా ఎలక్ట్రికల్ చేసినా, లేకపోతే ఐటీఐ ఎలక్ట్రికల్ విత్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఐటీఐ చేసిన వాళ్ళకైతే. సో, డిప్లొమా చేసిన వాళ్ళకైతే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. డిప్లొమా ఎలక్ట్రికల్ సంబంధించి. సో, వాళ్ళకైతే డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో, మీకు 18,000 పర్ మంత్ ప్లస్ 27% హెచ్ఆర్ఏ వస్తుంది. తర్వాత 1 మంత్ బేసిక్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. సో, ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి డిప్లొమా ఇన్ కెమికల్ కానీ, మెకానికల్ గానీ, మెటలర్జీ గానీ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఐటీఐ మీరు చేసినా సరే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అని ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ చేసి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేకపోతే ఇంటర్మీడియేట్ చేసి 1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 18,000 సాలరీ అయితే ఇస్తారు. తర్వాత ఆపరేటర్ గ్రేడ్ 1 అని చెప్పి బీటెక్ చేసిన వాళ్ళకి, బీఎస్సీ, డిప్లొమా చేసిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా అయితే ఉన్నాయి ఛాన్సెస్ అనేవి. కాకపోతే వీటికి ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. సో, ఎక్స్‌పీరియన్స్ లేకుండా అయితే మనకిక్కడ ఆపరేటర్ గ్రేడ్ 1 సంబంధించి బీటెక్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కెమికల్ గానీ, మెకానికల్ గానీ, మెటాలర్జీ కానీ. సో, ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు బీటెక్ చేసిన వాళ్ళకి. తర్వాత మెకానికల్ మెయింటెనెన్స్‌కి సంబంధించి బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు డైరెక్ట్‌గా అప్లై చేసేసుకోవచ్చు. లేదా డిప్లొమా చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ చెక్ చేసుకొని మీరైతే అప్లై వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చనమాట. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో అడగండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇవైతే మనకి టెంపరరీ జాబ్స్ అనమాట. 31st 7th 2026 దాకా అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఏదైనా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏదైనా ఎక్స్‌టెన్షన్ వచ్చినా ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అండ్ మీకు ఇంకా జాబ్స్ కావాలనుకుంటే సో, ఆ జాబ్స్ అయితే ఏదైతే కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.